ఈ దేశంలో పేదవాడంటే అనిల్ అంబానీ వాళ్ళ అన్న ఆ నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళు పేదవాళ్ళు ఈ దేశంలో కనిపిస్తుంది ఇదే లెక్కల ప్రకారం. పూటకు గతిలేని మా సాకలి మంగలి బిడ్డలా లేకపోతే వాళ్ళ పేదవాళ్ళు ఈ దేశం చెప్పాలి సమాధానం. ఈ దేశంలో పేదవాడు ఆకలితో చచ్చిపోతా ఉంటే వాడికి అన్నం పెట్టి కాపాడాల్సిన ప్రభుత్వాలు అగ్రవర్ణాల పొట్ట నింపి పేదవాడిని శ్మశానానికి పంపుతా ఉన్నాయి అధ్యక్ష. ప్రపంచ ఆకలి సూచికలో 127 దేశాల లెక్క తీస్తే 2024లో మన దేశం 105వ స్థానంలో ఉందంటే సిగ్గుతోని తలదించుకోవాలి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలకులం అందరం ప్రతి సంవత్సరం 25 లక్షల మంది భారతీయులు ఆకలితో చచ్చిపోతా ఉన్నారు ఈ దేశంలో, ఓన్లీ ఆకలితోటి. ఇది నేను చెప్తుంది కాదు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి మాట అధ్యక్ష. ప్రతిరోజు 4500 మంది చిన్న పిల్లలు ఆకలి మరియు పోషకాహార లోపాలతో చచ్చిపోతా ఉన్నారు అధ్యక్ష. మన దేశంలో చనిపోతున్నారు. ఇది జాతీయ ఆరోగ్య సర్వే చెప్తున్నటువంటి లెక్క అధ్యక్ష. ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈ దేశంలో నివేదికలు? ఈ దేశంలో జరిగినటువంటి మా సోదరిమణి కవిత గారు కాక కలేకర్ కమిషన్ దగ్గర నుంచి మండల్ కమిషన్ దగ్గర ఎన్నెన్ని ప్రయత్నాలు జరిగినాయని చెప్పింది. నేను ఆటి జోలికి పోదలుచుకోలే. ఈ నివేదికలు ఏం చెప్తున్నాయో నేను ఒక్కసారి ఏకరు పెట్టదలుచుకున్నా. ప్రపంచంలో 821 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడితే అందులో 195.9% 9 మిలియన్లు ఓన్లీ మన దేశంలోనే ఉన్నారు అధ్యక్ష. 2018 ఆహార మరియు వ్యవసాయ నివేదిక చెప్తున్నటువంటి లెక్క ఇది. దేశంలో 14.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అధ్యక్ష. ఇది ప్రపంచం మొత్తం కంటే మరియు ఆసియా సగటు కంటే ఎక్కువ. మనం పేద వర్గాలను అభివృద్ధి చెందిస్తున్న తీరు ఒక్కసారి చూడాలి అధ్యక్ష. 116 దేశాల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 ప్రకారం మన దేశం 94 నుండి 101 స్థానానికి దిగజారిపోయింది అధ్యక్ష. దేశ సంపదతోటి తగ్గించాల్సిన ఇవి అధ్యక్ష. ఈ అంతరాలు తగ్గించాలా, ఈ ఆకలి చావులు ఆపాలా. ఇవి ఆపితే ఏ ప్రజల నుంచి కూడా రిజర్వేషన్లు అనేటువంటి కోరికలు పుట్టవు, ఏ ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్లు రావు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది దీని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంశాలన్నీ. మరి బడా పారిశ్రామికవేత్తలు 3.5 లక్షల కోట్లు మాఫీ చేయడం అంటే దేనికి సంకేతం? పేదోని కడుపు మార్చి ఈ దేశంలో తిండి గతి లేక 25 లక్షల మంది ప్రతి ఏడాది చచ్చిపోతా ఉంటే 3.5 లక్షల కోట్లు వాళ్ళ అప్పులు మాఫీ చేసి 16 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు. 16 లక్షల కోట్లు మాఫీ చేస్తూ ఉంటే ఈ దేశంలో సంపద ఎవరి కోసం పనిచేస్తూ ఉంది? ఎవరిని పైకి తీసుకురావడానికి, ఎవరిని కాపాడడానికి పనిచేస్తూ ఉంది అధ్యక్ష? రాజ్యాంగ పీఠికలోని ఆర్థిక సమానత్వానికి ఏమైనా అర్థంగా అనిపిస్తూ ఉందా అధ్యక్ష ఇప్పుడు పరిపాలన? ఒకసారి భారత రాజకీయాలు తీసుకుందాం అధ్యక్ష. ఆర్థిక సమానత్వం అయిపోయింది, మంత్రిత్వ శాఖ లేదు. ఒక్కసారి భారత రాజకీయాలను చూద్దాం. 1952 కాదు, ఇప్పటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం. ఈ దేశంలో అగ్రవర్ణాల జనాభా 15 నుంచి 16% మధ్య ఉంటుంది. ది ఎకనామిక్ టైమ్స్ ఆధారంగా చెప్తున్నటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఓబీసీ పాపులేషన్ 52% ఉందని మండల్ కమిషన్ నివేదిక చెప్పింది అధ్యక్ష. ఆ రోజుల్లో ఇక్కడ 16%, 15 నుంచి 16% అగ్రవర్ణాలు, 52% ఓబీసీలు ఉన్నారని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. 17వ లోక్సభ వివరాలు ఒకసారి చూద్దాం అధ్యక్ష. 17వ లోక్సభ వివరాలను ఒకసారి చూస్తే అధ్యక్ష 16% ఉన్న అగ్రవర్ణాల నుండి 232 మంది ఎంపీలు లోక్సభ సీట్లలో కూర్చున్నారు. 543లో అగ్రవర్ణాలు 232 మంది ఆ సీట్లలో కూర్చున్నారు అధ్యక్ష. అంటే 15% ఉన్నవారు 42% సీట్లను ఆక్యుపై చేసేసారు. 52% ఉన్న బీసీలకు దక్కింది కేవలం 22% సీట్లు మాత్రమే అధ్యక్ష. 282 సీట్లు బీసీలకు దక్కాలి వాస్తవానికి లెక్కల ప్రకారం, కానీ 120 సీట్లు దక్కినాయి అధ్యక్ష. బీసీలకు దక్కాల్సిన 162 సీట్లు ఎవరికి దక్కినాయి, ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి? ఇది స్వాతంత్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తేలిన లెక్క అధ్యక్ష. ఒక్కసారి 52 నుంచి చూద్దాం అధ్యక్ష ఏం జరిగిందో. ఈ లెక్క తెలవాలి ఈ దేశానికి, ఈ సభకు, ఈ ప్రజలకు తెలవాలి.
ఈ దేశ పార్లమెంట్ లోక్సభ వివరాలు ఒకసారి చూస్తే 1952లో మొత్తం లోక్సభ స్థానాలు 489 ఉంటే అందులో కేవలం బీసీలు 15 మంది, 3.06% మంది బీసీలు. 1957లో 489 మొత్తం లోక్సభ స్థానాలుంటే కేవలం 18 మంది బీసీలు, దాంట్లో 3.68% మంది. 1962లో 494 స్థానాలుంటే 24 మంది బీసీలు అందులో. 1967లో 520 మంది ఎంపీలుంటే 34 మంది బీసీ ఎంపీలు అందులో. 1971లో 518 మంది ఉంటే 45 మంది బీసీలు అందులో. 1979లో 51 మంది, 80లో 56, 84లో 58, 89లో 65, 91లో 75, 96లో 83, 98లో 86 ఇట్లా అధ్యక్ష బీసీలు పార్లమెంట్లో 543 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో 100 సీట్లను కైవసం చేసుకోవడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. 78 సంవత్సరాలు పట్టింది. మెజారిటీ ప్రజలు తమ వాటాను కేవలం 22% వాటా, ఈ వాటాను పొందడానికి 78 సంవత్సరాలు పట్టింది సార్. అంతేగా సార్, 2014 543 సీట్లుంటే 131, 24% వచ్చినాం సార్. 2019లో 22%, 2024లో 25% వచ్చినాం. మొత్తం పార్లమెంటు చరిత్రలో బీసీలకు దక్కిన సీట్ల శాతం సార్, అన్నిటిని కలిపి సీట్లు చూసుకుంటే కేవలం 60% ఉన్న బీసీలకు 13.74% ఎంపీ సీట్లు దక్కినాయి సార్ ఇదివరకు దాకా. ఇది రాజకీయంగా బీసీలను ఈ పార్టీలు, ఈ దేశ ప్రభుత్వాలు పైకి తీసుకొస్తున్న విధానం సార్. సార్ దేశంలో 52% ఉన్నారని చెప్పి మండల్ కమిషన్ చెప్తున్నటువంటి మాట ప్రకారం 13% సార్ దక్కాల్సింది. ఎంత దక్కాలి, ఎంత దక్కింది రిజర్వేషన్? 1952 నుంచి నిన్న మొన్నటి వరకు 9529 మంది ఎంపీలు అయ్యారు సార్. 1952 నుంచి ప్రెసిడెంట్ ఇయాల్టి వరకు 9529 మంది ఎంపీలు అయితే అందులో కేవలం 1310 మంది బీసీలు సార్, కేవలం 1310 మంది. వాస్తవానికి బీసీలకు దక్కాల్సిన వాటా 4955 ఎంపీ సీట్లు దక్కాల్సిండే సార్, కానీ దక్కింది 1300. అధ్యక్ష, మరి బీసీలకు దక్కాల్సిన ఇంకా రిమైనింగ్ ఏదైతే 1310 దక్కినాయి, 4955 దక్కాల్సిండే. ఈ 3645 ఎంపీ సీట్లు ఎవరు ఎత్తుకపోయారు అధ్యక్ష? ఎవరి దగ్గర ఉన్నాయి అవి? బీసీలకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి రావాలి, బీసీలకు హక్కులు ఎక్కడి నుంచి రావాలనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి అధ్యక్ష చరిత్రలోకి ఒక్కసారి పోయి. రాష్ట్రం విషయానికి వద్దాం అధ్యక్ష. తెలంగాణలో జనాభా వివరాలు ప్రభుత్వం ఓ లెక్క చెప్పింది. మొత్తం జనాభా 3,70,00,000 అని చెప్తా ఉంది. అది తప్పు అనే విషయం ప్రపంచమంతా ఎరక. ఇందులో ఈ లెక్కనే తీసుకుందాం అధ్యక్ష. ఇందులో ఎస్సీలు 17.43, ఎస్టీలు 10.45, బీసీలు 56.33, ఓసీలు 15.79. అసెంబ్లీలో ఎమ్మెల్యేల వివరాలు ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఈ లెక్కల ప్రకారమే మన రాష్ట్ర అసెంబ్లీకి 1952 నుంచి మొన్నటి వరకు 2023 ఎన్నికల వరకు మొత్తం 1733 మంది ఎమ్మెల్యేలు పోయారు అధ్యక్షాలకు. 1733 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతే అందులో ఓసీలు 1045 మంది ఉన్నారు సార్. ఓసీలు 1045 మంది, ఎస్సీలు 293 మంది, ఎస్టీలు 116 మంది, బీసీల అధ్యక్ష 279 మంది. 1733 మంది ఎమ్మెల్యేలలో బీసీలు పోయింది 279 మంది అధ్యక్ష. ఆ బీసీలలో బీసీ మహిళలు పోయింది 8 మంది సార్. అందులో 4 సార్లు కొండా సురేఖ. ఇవి మా ప్రాతినిధ్యం, ఈ సభలలో మా ప్రాతినిధ్యం. అంటే 15% ఉన్న అగ్రవర్ణాలు 60.3% ఎమ్మెల్యే సీట్లు పొందినాయి సార్ ఈ రాష్ట్రంలో. 56% ఉన్న బీసీలకు 16% మాత్రమే ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి అధ్యక్ష. అంటే ఈ లెక్కలతో తేలింది ఏంటంటే
ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు అగ్రవర్ణాలకు అంటే మొత్తం 1733 ఎమ్మెల్యేలలో అధ్యక్ష పాపం ఇందులో 578 మంది రెడ్డి సామాజిక వర్గానికి, 155 ఎమ్మెల్యేలు వెలమ సామాజిక వర్గానికి, 70 ఎమ్మెల్యేలు కమ్మ సామాజిక వర్గానికి. ఇట్లా మెజారిటీ సీట్లు ఈ పక్షాలకు పోయినాయి అధ్యక్ష. ఇలా తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ అవకాశాలు తీసుకోగలిగారు. పై 3 కులాల జనాభా కంటే ఈ తెలంగాణలో ముదిరాజుల జనాభా డబుల్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో 2 ఉన్నారు. ఒక్కరే ముషిరాబాద్ మరి మీరు కలుపుకుంటారో లేదు, గంగపుత్ర అంటారు కదా, రైట్. ఒక్క ఆయన ఉన్నాడు సార్. ఇగో ఇవి లెక్కలు సార్. ఇంకంతే అదే కాదు సార్. సర్పంచ్ల కాడికి వద్దాం సార్. సర్పంచ్ల కాడికి వద్దాం. భారత పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, సర్పంచ్ల కాడికి వద్దాం సార్. 2014-16 మధ్య ఒక్క వేరియేషన్ చూద్దాం సార్. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల సంఖ్య 8692 మంది సార్. అప్పుడు 1081 మంది ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు సార్. 119 మంది వెలమలు ఉన్నారు సార్. 97 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 20 లక్షల జనాభా పైచీలుకున్న యాదవులకు 560 దక్కినాయి సార్. అవి రిజర్వేషన్లు ఉండేప్పటికీ 47 బీసీ కులాలను కలిపి దక్కిన సర్పంచ్ పదవులు ఎంత అంటే 47 బీసీ కులాలకు దక్కిన ఎంత అంటే 324 సర్పంచ్ సార్. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలది తెలంగాణ వ్యాప్తంగా 2014-16 మధ్య మొత్తం ఎంపీటీసీలు 6490. అందులో సార్ ఇగో ఇది ఇగో మీ బిల్లు వచ్చినప్పుడు తీసుకోండి బాయ్ సార్. మాట్లాడకండి దయచేసి. ఇట్ ఇస్ నాట్ యువర్ సబ్జెక్ట్. మొత్తం ఎంపీటీసీలు 6490 ఉంటే అందులో పైన చెప్పినటువంటి 3 కులాలే దాదాపు 800 ఎంపీటీసీలు దక్కించుకున్నాయి సార్. ఆ తర్వాత విశ్వ బ్రాహ్మణులైన మా బీసీలకు అందులో 5 కులాలు ఉంటే వాళ్ళకి దక్కిన ఎంపీటీసీలు ఈ రాష్ట్రంలో 37 దక్కినాయి సార్. ఇవి రాజకీయ అవకాశాలు. ఇవాళ మనం బిల్లులు పెట్టుకుంటా ఉన్నాం. రాజకీయ అవకాశాలు 42% రావాలి, ఆర్థిక అవకాశాలు 42% రావాలి, విద్యా ఉద్యోగాల్లో రావాలనుకుంటున్నాం కదా. ఎందుకు రావాలి, ఈ వర్గాలకు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు మనం ఈ సమాధానం చెప్పుకోవాలి సార్. జెడ్పీటీసీలు చూస్తే అధ్యక్ష 441 ఉంటే అందులో దాదాపుగా 70 వరకు ఆ 3 వర్గాలకు పోయినాయి సార్. మా రజకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014-16 మధ్య మా రజక జెడ్పీటీసీ ఒక్కడే సార్. ప్రెసెంట్ ఉన్నటువంటి జెడ్పీటీసీలో మా బీసీ ముస్లిం జెడ్పీటీసీ ఒక్కరే సార్ అలంపూర్ కాడు ఉంటారు. అలాగే అధ్యక్ష ఈ లెక్కలు బట్టి చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% రిజర్వేషన్ పోగా మిగిలిన 50% అనధికారికంగా అగ్రవర్ణాలు రిజర్వేషన్ లాగా అనుభవించినాయి అధ్యక్ష ఈ దేశంలో. అంటే పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అప్పనంగా అన్ని పదవులు అనుభవించింది అప్పర్ కాస్ట్ మాత్రమే. మరి రాజ్యాంగ పీఠికలో చెప్పిన సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే పదాలకు ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? ఈ లెక్కలు చూస్తే సమానత్వం కనిపిస్తుందా ఎక్కడన్నా? అధ్యక్ష ఈ విధంగా లెక్కలను పరిశీలించినప్పుడు ఈ దేశంలో మరి రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళు మరో 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్. వాళ్ళు 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్. బీసీలు 1000 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు సార్ ఆ వాడుకోవడంలో. ఈ వెనుకబడిన బీసీలకు ఇప్పుడు 42% రిజర్వేషన్లు అంటున్నారు సార్. కానీ 56% రిజర్వేషన్, ఇప్పుడు 56% ఉన్నారు. వీళ్ళకు 70% రిజర్వేషన్ ఇచ్చినా ఇంకా 200 ఏళ్ళకు కూడా వీళ్ళు రీచ్ కాలేరు సార్. ఆడికి 70% ఇచ్చినా రీచ్ కాలేరు. కాబట్టి 42% కాదు, మీరు చెప్పిన లెక్క ప్రకారం 56% మాకు ఇవ్వండి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ అయ్యా మాకు 78 ఏళ్ల సంధి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నాం సార్. మాకు మంత్రి లేడు చెప్పుకోవడానికి, మాకు మంత్రిత్వ శాఖ లేదు, మా వర్గాల ముఖ్యమంత్రి లేడు, మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటినే మంత్రులు కాదు. అయ్యా మాకు ఉన్నది న్యాయస్థానం, న్యాయస్థానాల దగ్గరికి పోయినాం. ఈ దేశంలో మాకు హక్కులు సరిగా దొరకట్లేదు.
రాజ్యాంగ ఫలాలు అందట్లేదు, పదవులు అందట్లేదు, ఉద్యోగాలు అందట్లేదు అని న్యాయస్థానం దగ్గరికి పోయినాం సార్. ఆ న్యాయస్థానాల దగ్గరికి పోతే సార్ మా గోడు చెప్పుకుందామని పోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలు 75.69% మంది అగ్రవర్ణాలే సార్. 75.69% మంది అగ్రవర్ణాల జడ్జిలు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి మేము న్యాయం కోసం పోతే జరిగింది ఏంటంటే సార్, 1990లో పోతే అయ్యా మాకు అన్యాయం జరిగిందని పోతే, అచ్చా మీకు అన్యాయం జరిగిందా, మీకు 27% రిజర్వేషన్ అంటారుగా, చలో ఇది ఆపురా రిజర్వేషన్ అని 2 ఏళ్ళు ఆపింది అధ్యక్ష. కోర్టు 2 సంవత్సరాలు మా బీసీ రిజర్వేషన్లు ఆపింది అధ్యక్ష, న్యాయం కావాలని పోతే. అదే అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం అడ్డుకున్నోడే లేడు అధ్యక్ష. ఇక న్యాయస్థానాల దగ్గర మా పరిస్థితి ఏం లేదు, పోనీ ఇక్కడ రాజకీయ పరంగా మా పరిస్థితి ఏం లేదు, ఆర్థికంగా ఏం లేదు. ఇక మాకు మిగిలింది 4th ఎస్టేట్ సార్, మీడియా అంటారు దాన్ని. ఈ మీడియా దగ్గరికి పోతే ఈ అన్యాయాలన్నీ మీడియా ముందు గోసెల్ల పోసుకుందామంటే అధ్యక్ష, ఈ దేశంలో ఉన్న 90% మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్ అధ్యక్ష. 90% మీడియా సంస్థలు అప్పర్ క్యాస్ట్వే. ది హిందూ పత్రిక కథనం ప్రకారం, ఆ నివేదికలు ప్రకారం చెప్తా ఉన్న అధ్యక్ష, 121 మీడియా సంస్థలలో 106 అప్పర్ క్యాస్ట్ వాళ్ళే సార్, ఒక్క బీసీది లేదు. వాళ్ళ ముందు ఎంత మొత్తుకున్న సింగిల్ కాలం వార్త కూడా ఈ బీసీల బాధ రాయరు, రానియరు కూడా అధ్యక్ష. ఇలా ఎన్ని లెక్కలు అధ్యక్ష, ఒక్కటి కాదు అధ్యక్ష. ఈ దేశంలో అధ్యక్ష ఎక్కడో ఓ చోట బీసీల చర్చ జరగాలి, బీసీల బాధ వినబడాలంటే అది టీవీ డిబేట్లలో, వేదికల మీదనో జరగాలి. కానీ ఈ దేశంలో టాప్ న్యూస్ ఛానల్స్ సార్, టాప్ న్యూస్ ఛానల్స్ హిందీ ఛానళ్ళు 40, ఇంగ్లీష్ ఛానళ్ళు 47 సార్. ఈ 40 హిందీ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు డిబేట్ నడిపిస్తారు సార్ ఒక ఇష్యూ మీద. ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇష్యూ నడిపిస్తారు సార్, ఒక టాపిక్ తీసుకొని డిబేట్ పెడతారు అందరితోని. ఈ 40 హిందీ ఛానళ్ళల్లో 47 ఇంగ్లీష్ ఛానల్లో ఒక్క బీసీ యాంకర్ లేడు సార్. ఇక మా బాధ వాడు ఎందుకు పట్టించుకుంటాడు సార్? మా బాధ ఎవరింటారు సార్ ఈ దేశంలో? ఒక్క బీసీ మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలు కూడా లేరు ఇంకా అలా. అధ్యక్ష తెలుగు వార్తా ఛానళ్ళ కన్నా చెప్పుకుందాం అనుకున్నాం అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష 15 దాకా ఛానళ్ళు ఉంటే ఒక్కటి కూడా బీసీ వాళ్ళ ఛానల్ లేదు సార్. ఈ వర్గాల నుంచి ఛానలే గతి లేదు, ఓ పేపర్ గతి లేదు. వీళ్ళు ఎంతసేపు బీసీలు హక్కులు అడిగేటువంటి వాళ్ళను ద్రోహులుగా చిత్రీకరించి జనంలోకి వదిలిపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తారు సార్. ఇంకొకటి ఏంటంటే అధ్యక్ష, ఇక మాకు ఈ మీడియా పని చేయదని సోషల్ మీడియాకు వచ్చినాం సార్. సోషల్ మీడియాకు వచ్చి మా గొంతు, మా ఆవాజ్, మా హిస్సా, మా హుకూమత్, మా ఇజ్జత్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ అన్ని సెక్షన్లు కలిసి అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, హత్యలు, దోపిడీలు ఇవి మా మీద జరుగుతున్నాయి సార్. ఈ బీసీల మీద, ఇటు బీసీలకు దక్కుతున్న అదనపు ఇవి రిజర్వేషన్లు సార్. ఈ దేశంలో నేను చెప్తా ఉన్నా, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అందరు నాయకులు ఉన్నారు, అందరికి చెప్తా ఉన్నా, బీసీలకు రిజర్వేషన్లు 52% కల్పించారు. ఎరికైనా మీరు అందరు కలిసి? తెలుసా మీకు ఈ విషయం? 52% రిజర్వేషన్ ఎక్కడంటే చనిపోయిన రైతు కుటుంబాలు తీసుకున్న ఆర్థిక సాయం కాడ 52% బీసీలు రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే ఆ బీమా పైసల కాడ 52% మేము తీసుకున్నాం. అడిగా మాకు రిజర్వేషన్ దక్కింది. ఒక గాడ శ్మశాన వాటిక కాడ మాకు రిజర్వేషన్ 52% దక్కింది. అధ్యక్ష కాంట్రాక్టర్లు వాళ్ళే, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళదే, సినిమా ఇండస్ట్రీ వాళ్ళదే, భారీ పరిశ్రమలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ వాళ్ళవే. మా బీసీలకు కంట్రోల్ బియ్యం, ఇందిరం మిల్లు, 2000 పింఛన్, ఆరోగ్యశ్రీ కార్డు, సస్తే రైతు బీమా. ఇది దేశంలో మమ్మల్ని పైకి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి తంతు. ఒక లెక్క చూస్తే అధ్యక్ష ఇది చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఏ రంగాల్లో బీసీలు లేరు అనేది ఒకసారి నేను తీస్తే అధ్యక్ష, వ్యవసాయ భూమిలో తగిన వాటా లేదు బీసీలకు, పరిశ్రమల్లో వాటా లేదు,
98% అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఖనిజ వనరులైన గనుల్లో వాటా లేదు, ఎగుమతులు దిగుమతుల వాణిజ్యంలో వాటా లేదు, రోడ్లు, భవనాలు, కాల్వలు, ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ వాళ్ళ చేతుల్లోనే, ప్రభుత్వ లైసెన్సుల్లో వాటా లేదు, లాభదాయక వ్యాపారాల్లో వాటా లేదు, ప్రైవేట్ సెక్టార్లో వాటా లేదు, డిఫెన్స్ రంగంలో వాటా లేదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో మన వినియోగం లేనే లేదు, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోళ్ళు లేనే లేరు. అతి తక్కువగా నిర్ణయాల జమైరాళ్ళు కూడా 2-3. ఔషధ తయారీలో వాటా లేదు, టెలిఫోన్ సెల్ఫోన్ నెట్వర్క్లో వాటా లేదు, టెలివిజన్ ఛానల్స్లో లేదు, కెమికల్ ప్లాంట్లలో లేదు, విద్యుత్ రంగంలో లేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్లో లేదు, సిమెంట్ రంగంలో లేదు, సినిమా రంగంలో లేదు, నిర్మాతలు, హీరోలు అన్ని వాళ్ళే. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో వాటా లేదు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో వాటా లేదు, ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వాటా లేదు, వస్త్ర పరిశ్రమలో లేదు, కేబుల్ నెట్వర్క్లు లేదు, హోటలు, రెస్టారెంట్స్, పబ్స్ ఏడ కూడా వాటా లేదు, బ్యాంకింగ్ రంగంలో మొత్తమే లేదు, పత్రికా రంగం పూర్తిగా వారి చేతుల్లోనే ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా రంగం పూర్తిగా వాళ్ళ గుప్పిట్లోనే ఉంది, ట్రాన్స్పోర్ట్ రంగంలో మన వాటా లేదు, ప్రైవేట్ విమానయాన రంగంలో లేదు, బ్యాంకుల నుండి అత్యధికంగా లోన్లు పొందేది వాళ్ళే, వేల కోట్ల రూపాయల బ్యాంకుల రుణాలు మాఫీ జరిగేది వారికే. ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, 60 డిపార్ట్మెంట్లు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. ఇవి చూస్తూ ఉంటే ఇంకా అంతేకాదు అధ్యక్ష. పోనీ మరి మా వాళ్ళు ఏం చేయాలి? బీసీలు ఏం చేయాలంటే ఐపీఎల్ కాడ టికెట్ను కొనుగోలు చేసే శక్తి రావాలి వాళ్ళకు. సినిమా థియేటర్ల కాడ టికెట్లు కొనుక్కునే షోకు ధర పెంచుకుంటారు కదా, దాన్ని ఏం షో అంటారు? బెనిఫిట్ షో. ఆడ పెంచిన టికెట్ కొనుగోలు శక్తి మా బీసీలకు రావాలంటారు అధ్యక్ష. సినిమా రంగం ఒకసారి చూద్దాం అధ్యక్ష. దగ్గుపాటి సురేష్ బాబు, రామారావు, శ్రీధర్ బాబు, గోపీనాథ్, వెంకటరమణ, అనిల్ కుమార్, చౌదరి, నిరంజన్ బాబు, గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, గనిరెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, చౌదరి, లైలా చౌదరి, వీరే చౌదరి, రవిప్రకాష్, సీతారామరావు, వీళ్ళంతా వీళ్ళు సార్, వీళ్ళు ప్రొడ్యూసర్లు సార్, సినిమా ప్రొడ్యూసర్లు. ఒక్క బీసీ లేడు సార్. ఇంకా సినిమా స్టూడియోలు సార్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు వచ్చిన బెనిఫిట్స్ చూస్తే, రామోజీ ఫిలిం సిటీ మా సాకలమంగళూరుది అయితే కాదు, రామానాయుడు స్టూడియో కాదు, పద్మాలయ కాదు, రామకృష్ణ కాదు, అన్నపూర్ణ కాదు, శబ్దాలయ కాదు, ఒక్క స్టూడియో మా బీసీలకు లేదు. కార్పొరేట్ హాస్పిటల్ చూద్దాం సార్. బసవతారకం హాస్పిటల్ మాది కాదు, బీసీలకు కాదు. కామినేని మాది కాదు, ఇమేజ్ మాది కాదు, ఎన్ఆర్ఐ మాది కాదు, ఉషాముల్లపుడి కాదు, కిమ్స్ కాదు, అపోలో కాదు, సిగ్మా కాదు, మహావీర్ కాదు, సన్షైన్ కాదు, యశోద కాదు, కేర్ హాస్పిటల్ కూడా మాది కాదు సార్. ఓన్లీ గాంధీ దవాఖానా, ఉస్మానియా మాయి. అధ్యక్ష, విద్యా సంస్థల అధ్యక్ష, శ్రీ చైతన్య, వికాసు, విజ్ఞాను, గీతము, నలంద, గౌతమ్, భాష్యం, సిద్ధార్థ, నారాయణ, మల్లారెడ్డి. ఏ విద్యా సంస్థ మాది కాదు సార్. మా చేతుల్లో ఒక విద్యా సంస్థ కూడా లేదు. న్యూస్ పేపర్ సార్, ఈనాడు మాది కాదు, ఆంధ్రజ్యోతి కమ్మ, సాక్షి రెడ్డి, ఆంధ్రభూమి రెడ్డి, దక్కన్ క్రానికల్ రెడ్డి, నమస్తే తెలంగాణ వెలమ, ఆంధ్రప్రభ వైశ్య, వార్త వైశ్య, ఇట్లా ఇవి ఇక ఛానళ్ళ లెక్క, ఛానళ్ళదే ఇప్పుడే చెప్పిన ఛానళ్ళ లెక్క. అధ్యక్ష, మా వాటా చూడరు అధ్యక్ష. మాది ఎవరి దగ్గర పోగుబడ్డది అనేది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సర్వీసులు చూస్తే అధ్యక్ష, ఇది ఇంకా విచిత్రమైనటువంటి లెక్క అధ్యక్ష. ఈ దేశంలో మెజారిటీ బీసీలం అధ్యక్ష. ఇగో మెజారిటీ భారత ప్రభుత్వ నివేదికల ప్రకారం చెప్తున్నా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి మళ్ళీ. చేస్తున్నా సార్, అయిపోయింది సార్, చేస్తాను సార్. ఎందుకంటే ఇక నాకు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చినా నేను మాట్లాడా సార్. ఎందుకంటే 2018 అధ్యక్ష, 2019 జూలై 17 నాడు భారత ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క సార్. 78 మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు చూస్తే అధ్యక్ష, ఓబీసీలకు 27% వాటా కాదు అధ్యక్ష. ఓబీసీ ఉద్యోగులు ఉన్నది కేవలం 21% మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ రంగంలో అధ్యక్ష. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఒక్క తమిళనాడు 50% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అలాగే పాండిచేరి 34%, కేరళ 40%, కర్ణాటక 32%, బీహార్ 34%, అండమాన్ నికోబార్ దీవులు 38% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నాయి అధ్యక్ష.
ఇప్పుడు ఇంకొక లెక్క అధ్యక్ష, ఐఐటీలలో బీసీ ప్రొఫెసర్ల లెక్క ఒక్కసారి చూద్దాం. ఐఐటి బాంబేలో 693 మంది ప్రొఫెసర్లు ఉంటే అందులో 26 మంది బీసీలు. మొత్తం జ్యుడిషియరీలోనే వాళ్ళే, మీడియాలో వాళ్ళే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే, పాలిటిక్స్ వాళ్ళే, సినిమా వాళ్ళే, ఐపీఎల్ వాళ్ళే. మేము ఏడున్నాం సార్ ఇంకా ఈ దేశంలో? ఈ రాజ్యాంగం మాకు చెప్తా ఉంది, మిమ్మల్ని పైకి తీసుకొస్తామని చెప్తా ఉన్నది. పైకి తీసుకొస్తామని ఈ రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలన్నీ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. వాస్తవానికి ఈ బిల్లు ద్వారా పోయి 42% రిజర్వేషన్ వస్తుందా అధ్యక్ష? గుండె మీద చేసుకొని చెప్పమని ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇది సాధ్యమయ్యేదేనా? ఎంతవరకు సాధ్యమని చెప్పడం ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఇది ప్రజలను మభ్యపెట్టడానికి కాకపోతే దేనికోసం అధ్యక్ష? ఇది రాజకీయాల కోసం కాదా అధ్యక్ష? నిజంగా బీసీలకు రిజర్వేషన్ దక్కాలంటే అదే భారత రాజ్యాంగంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్లేస్ లో బ్యాక్వర్డ్ కాస్ట్ అని పెడితే సాధ్యమవుతుంది. రిజర్వేషన్లు దక్కాలంటే ఈ భారత రాజ్యాంగంలో వెనుకబడిన తరగతులు అనే పదం నుంచి వెనుకబడిన కులాలు అనేటువంటి పదంగా మార్చినప్పుడు సాధ్యమవుతుంది అధ్యక్ష. ఇదంతా ఉట్టిది, కేవలం టైంపాస్ కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక్క మాట చెప్తా అధ్యక్ష, నేను ఇక కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష. పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అధ్యక్ష. నాకు కూడా మీ అందరి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అధ్యక్ష, దానికోసం అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బీసీల పాత్ర అత్యంత క్రియాశీలకం అధ్యక్ష. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం దారపోసిన మహానుభావుడు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన జీవిత చరమాంకంలోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం